అందరికీ నమస్కారం. జై ప్రజారాజ్యం 2020 ఛానల్ కి స్వాగతం. మీరు కనుక ఇంకా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మేము చేసే వీడియోలన్నీ మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తాయి. మన గురించి మన వాళ్ళు పాజిటివ్ గా చెప్పడంలో ఆశ్చర్యం లేదు, కానీ మనకి అపోజిషన్ గ్రూప్ నుంచి మనకి పాజిటివ్ రెస్పాన్స్ రావడం సంథింగ్ స్పెషల్. అదే జరిగింది గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ జన్మదిన వేడుకల్లో. చరణ్ ఫ్యాన్స్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు పలువురు యంగ్ హీరోలను మెగా క్యాంప్ లో పనిచేసిన డైరెక్టర్లను అతిథులుగా పిలిచారు. ఈ అతిథులను పిలిచే క్రమంలో ఎవరి ఆలోచన కానీ మంచు మనోజ్ ని కూడా పిలవటం ఈ ఫంక్షన్ లో హైలైట్. మెగాస్టార్ చిరంజీవి ఎవరిని తన శత్రువుగా భావించరు, కానీ మెగా ఫ్యామిలీ ఉన్నతిని చూసి ఆక్రోశం వెళ్ళగక్కే ఫిలిం పర్సనాలిటీలు కొన్ని ఉన్నాయన్న విషయం అందరికీ తెలిసిందే. అందులో మంచు మోహన్ బాబు ఫ్యామిలీ బాగా గుర్తింపు పొందింది. మా ఎన్నికల్లో మంచు ఫ్యామిలీ చేసిన అతిని అందరూ చూశారు. అయితే మంచు కుటుంబానికి చెందిన మంచు మనోజ్ మాత్రం కాస్త భిన్నంగా ఉంటారు. ఆయన డిగ్నిఫైడ్ గా ఉంటారు, అతి చేయరు. మంచు ఫ్యామిలీకి చెందిన మనోజ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బర్త్డే వేడుకల్లో పాల్గొని చరణ్ పై ప్రశంసల వర్షం కురిపించడం మెగా ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చింది. చరణ్ గొప్ప వ్యక్తి అని, ఎంత ఎదిగినా తన చిన్ననాటి స్నేహితులను మరవరని మనోజ్ చెప్పారు. దుబాయ్ లో ఓ తెలుగు కుటుంబం కష్టాల్లో చిక్కుకున్నప్పుడు తాను అర్ధరాత్రి సమయంలో చరణ్కు ఫోన్ చేశానని చెప్పారు. వారి సమస్య చెబితే అకౌంట్ నెంబర్ పెట్టు అని వెంటనే 5 లక్షల రూపాయలు పంపించారని కొనియాడారు. ఆ కుటుంబం ఆశీస్సులు చరణ్కు ఎప్పుడూ ఉంటాయన్నారు. గ్లోబల్ స్టార్ గా ఎదిగిన చరణ్ ప్రపంచంలోనే నెంబర్ 1 హీరో కావాలని మనోజ్ ఆకాంక్షించారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన జై ప్రజారాజ్యం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.